ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీ గట్పూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. డప్పు చప్పుళ్లతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నేటితో ముగిసిన భారత కమ్యూనిస్టు పార్టీ 4వ మహాసభల ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మంచిర్యాల జిల్లాలో ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని ఆవిష్కరించిన రచయిత పరికిపండ్ల నరహరి ఐఏఎస్. పాల్గొన్న మంచిర్యాల జిల్లా బీసీ సంఘాల నాయకులు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామంలో ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 60 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం అన్ని అమలు చేస్తుందని, గ్రామాల్లోని ప్రజలకు ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నింటినీ సానుకూలంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల మునిపద్మ, ఆర్డీఓ శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదారి తిరుపతి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఏదైతే గడిచిన 7 సంవత్సరాల నుంచి ఈ ఎస్సీలు భూముల గురించి ఇబ్బంది పడుతుందో, సరే ఎన్ని ఇబ్బందులు పడ్డా మన అధికారం ఉన్నా లేకున్నా కూడా వాళ్ళని మాత్రం రానియలేదు. ఇక్కడికి సరే కేసులు అయినా అవన్నీ అయినాయి కానీ వాళ్ళని మాత్రం ఇక్కడ రానియలేదు. సో ఇవాళ పూర్తి ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే అంతా బోగొస్తుంది. రాజంగానే పెద్ద మనిషి పాపం మామూలు కష్టపడలేదని ఆయన నేను వచ్చిన ప్రతిసారి వచ్చి ఏదో ఒకటి చేయండి సార్. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కొలాంగూడ ఉందో కొలాంగూడను కూడా వాళ్ళు మళ్ళీ ఆడికెళ్ళి చూసి మళ్ళీ జంగల్లో ఒకటి చూసుకోండి. అదేవిధంగా మిగతా ఇక్కడ ఆదివాసి ఎక్కడెక్కడ వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన కూడా మన నగరం అని వచ్చినాయి, మొత్తం మందికి వచ్చినాయి. ఇంకా మొదలు పెట్టిస్తాము పట్టాలు పోతాయి కానీ మొదలుపెట్టి ఇచ్చేస్తారు. పట్టాలు తెలిసిన నాకు సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళు వచ్చేది సచ్చేది వాళ్ళు మీ మీద వాళ్ళ మీద ఉంటుంది. రేషన్ కార్డు అందరికీ వస్తాయి. కరెంట్ మాకు అందరికీ అవుతుంది. డాక్టర్ ఎన్ని గ్రూపులు మీ ఇక్కడ రాళ్ళ నగరం 4 వాళ్ళ కూడా ఉన్నాయన్నీ చేస్తాం కానీ ఇంకేమైనా ఉంటే చూసుకోండి. చిన్నగూడెం ఒకటి అంగన్వాడీ యార్డు తగ్గింది. మన ర్యాలీ కూడా ప్రజెంట్గా మన ర్యాలీ కూడా ఒకటి కమిటీలు ఇచ్చిండు. అంగన్వాడీ కూడా శాంక్షన్ అయింది సార్. అదే విధంగా గడుపూర్ గ్రామ పంచాయతీకి 15 లక్షలతోటి ఒక డ్రైన్ చేయడం జరిగింది. ఇవన్నీ చెప్పుకోవడం పోతే మనకు ఇవల్ల 7-8 కోట్ల పనిచ్చింది సార్. ఇప్పటికైనా ఎంత అనిస్తా మీ గురించి మేము ఎంత అనిస్తా అన్నాడు. దీన్ని కూడా మనకు స్పందించి చేసిన
ప్రేమసాగరరావు ధన్యవాదాలు. అదేవిధంగా దీనిలో కూడా ఇది 4 ఎకరాలు సార్, 4 ఎకరాలు ఫేక్ డాక్యుమెంట్ చేసిండు కాబట్టి ఇవాళ ఇది 4 ఎకరాలలో ఒక 60-70 ఇల్లు, ఒక 30 బిల్ల రోడ్డు తీసి అందరికి ప్రతి ఒక్కరికి ఇచ్చి మీరు సెంటర్లో ఒక రోజు మీకు దయచేసి మీకు ఒక రోడ్ వేయాలి, మీరు వేస్తారు, ఎట్లా మీరు వేస్తారు, మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఇవి ఎంత చెప్పినా తక్కువ, ఇంకా బాగుంది, ఇంకా చెప్పడం బాగుంది. ఎట్లా అంటే 3 గంటలు 4 గంటలు ఉన్నారు కాబట్టి ఎంత చెప్పినా తక్కువ సార్. భారత కమ్యూనిస్టు పార్టీ మళ్లీ పుంజుకుంటూ పూర్వ వైభవాన్ని దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఆతిథ్యం సాధించిందని, అలాగే వివిధ దేశాల్లో వామపక్ష పార్టీలు అధికారంలోకి రావడం జరిగిందని సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంచిర్యాల పట్టణంలోని కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సిపిఐ 4వ మహాసభలో 2వ రోజు ప్రతినిధుల సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. దేశంలో, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి, మార్పు రావాలంటే కమ్యూనిజంతోనే సాధ్యమవుతుందని మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారని, అందుకే మన పొరుగున ఉన్న శ్రీలంక, నేపాల్ దేశాల్లో లెఫ్ట్ పార్టీలు అధికారంలోకి రావడం జరిగిందని, అంతేకాకుండా దక్షిణ అమెరికాలోని అనేక దేశాల్లో లెఫ్ట్ పార్టీలు అధికారంలోకి రావడం, రష్యాలో మళ్లీ పుంజుకుంటున్న కమ్యూనిస్టులు ఉదాహరణగా చెప్పుకోవచ్చని, చైనాలో కమ్యూనిస్టులు అధికారంలో ఉంటూ ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాతో అన్ని రంగాల్లో పోటీ పడుతుందని అన్నారు. జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కలవైన శంకర్, ఏఐటియుసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి వెంకటస్వామి, మేకల దాసు, ఖలీందర్ అలీ ఖాన్, రేగుంట చంద్రశేఖర్, లింగం రవి, జోగుల మల్లయ్య, సిపిఐ నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా నుంచి దాదాపు అన్ని మండలాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్య కార్యకర్తలందరూ కూడా డెలిగేట్స్గా పాల్గొంటూ ఉన్నారు. ఈనాడు భారతదేశ పరిస్థితులు కానీ, ప్రపంచ పరిస్థితుల్లో కానీ ఈరోజు కమ్యూనిస్టుల అవసరం ఎంతో ఉందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రపంచంలో అయితే అనేక దేశాల్లో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుంది, లెఫ్ట్ పార్టీస్ అధికారంలోకి వస్తున్నాయి. మన ప్రక్కనే ఉన్నటువంటి, మన ఖండమే అయినటువంటి నేపాల్, శ్రీలంకలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే లాటిన్ అమెరికన్ అంటే దక్షిణ అమెరికా దాదాపు అన్ని దేశాల్లో కూడా వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. రష్యాలో మరలా కమ్యూనిజం పుంజుకుంటా ఉంది. చైనా అతిపెద్ద దేశం, చైనాలో కమ్యూనిజం కొత్త పద్ధతులను తనలో సమ్మిళితం చేసుకుంటూ మరింత ముందుకెడుతూ ఇవాళ కమ్యూనిస్ట్ దేశం అయి ఉండి కూడా ఒక అమెరికా లాంటి అగ్రరాజ్యానికి ధీటుగా చైనా ఇవాళ ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా ముందా చైనా ముందా అనే పద్ధతుల్లో ఆ స్థాయికి పెరగటం జరిగింది. అలాగే క్యూబా, వియత్నాం ఇంకా అనేక దేశాల్లో దాదాపు ప్రపంచంలో మూడో వంతు ప్రజలు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ పాలనలో ఉన్నారు. మన భారతదేశంలో కూడా కమ్యూనిస్టులుగా మనం అధికారంలో ఇవాళ కేరళ వరకు పరిమితం అయినప్పటికీ ఒకప్పుడు మన పశ్చిమ బెంగాల్, త్రిపుర లాంటి చోట్లలో 52 ఎన్నికల్లో 2 తెలుగు ప్రాంతాల్లో మనమే ఎక్కువ స్థానాలు గెలిచాం. 51 సాయుధ పోరాటం ముగింపు జరిగింది. 52లో ఎన్నికలు జరిగితే మన పీడిఎఫ్ పేరుతో, అప్పటికి మన పైన నిషేధం ఎత్తివేయలేదు, పీడిఎఫ్ పేరుతో హస్తం గుర్తుతో పోటీ చేస్తే తెలంగాణ ప్రాంతంలో అత్యధిక స్థానాలని మనమే గెలుచుకున్నాం. అక్కడ మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్ర ప్రాంతంలో కూడా మనమే నెంబర్ 1 పార్టీగా వచ్చాం. అక్కడైతే ముఖ్యమంత్రి కూడా వచ్చే పరిస్థితి వచ్చింది, అందరూ ఒకటయ్యారు. ఇక్కడేమో మహారాష్ట్ర, కర్ణాటక, దీన్ని అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అనేవాళ్ళు. హైదరాబాద్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయినా మనం గెలిచాం. కానీ ప్రాంతంగా పేరు మూడింటికి కలిపి ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఆ మూడింటిలో అప్పటికి ఇంకా హైదరాబాద్ విడిపోవాలి. హైదరాబాద్ రాష్ట్రం మనకి ప్రాంతం ఏర్పాటైన ఎన్నికల వరకు విడిపోవాలి. లేకపోతే ఇక్కడ కూడా మనం అధికారంలోకి వచ్చేవాళ్ళం. అందువలన అధికారంలో ఇప్పుడు మనం లేకపోయినా సరే ఈ మన భారతదేశంలో దాదాపు 1 కోటి మందికి పైగా మన సిపిఐలోనే అసంఘటిత రంగంలో ఉన్నారు. అంటే ఏఐటిసి కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ. సిఐటియు
ఐఎఫ్టియు లాంటి సంఘాలు అన్నీ కూడా కలిపి దాదాపు కొన్ని కోట్ల మంది ఎర్రజెండా అభిమానులు, ఎర్రజెండా మోసేవాళ్ళు భారతదేశంలో ఉన్నారు. మన ప్రభావంతో దేశం మొత్తానికి అందించగలిగిన శక్తివంతమైనటువంటి సంఘాలు, కార్మికులు మనకున్నారు. రేపు 9వ తారీఖున జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకు మన అన్ని వాళ్ళ కార్మిక పక్షాలు, అందులో వామపక్షాలు, అందులో ఏఐటీసీ ప్రధాన భాగస్వామిగా సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. అంటే మన సంఖ్య మొత్తం మనవాడు కాదు, కానీ మన ప్రభావం టోటల్గా భారతదేశం అంతా స్థాపించబడుతుంది 9వ తారీఖున. మోడీ అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలు కానీ, మతోన్మాద విధానాలు కానీ వీటన్నింటినీ చూసుకుని ఆ విధంగా అంటే ఏంటి, మన ఈ దేశంలో మంచి జరగటం కోసం, చెడుని ఎదుర్కోవటం కోసం దేనిలో అయినా సరే, అధికారంలో లేకపోయినా సరే కమ్యూనిస్టుల పాత్ర ఉంటుందని నేను మీకు మనం చేస్తా ఉన్నాను. కాముకు పని అయినా సరే జరగట్లేదు. ఎర్రజెండా ఉన్న భయంతోనే ఇవాళ ప్రభుత్వాలు ఇప్పటికీ జాగ్రత్తగా ఉంటున్నాయి. మీకు ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, ఎన్ని అసెంబ్లీలు ఉన్నాయి, అది సెకండరీ. ఫస్ట్ థింగ్ ఈజ్ మన ఇంపాక్ట్, పవర్ఫుల్ ఇంపాక్ట్ మనది ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు రంగరంగ వైభవంగా మంచిర్యాలలో జరుపుకుంటున్నాము. అయితే మంచిర్యాల జిల్లాకు భారత కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వానికి జరిగిన పోరాటాలకు ఈ జిల్లాకు విడదీయని సంబంధం ఉంది. అయితే ఈ జిల్లా భౌగోళిక పరిస్థితులు చూసినట్లయితే పెనుగంగా కొయ్యలు, దట్టమైన అడవి ప్రాంతము, సారవంతమైన నేలలు దర్శనమిస్తాయి. పక్కన పెనుగంగా మహారాష్ట్ర రాష్ట్రం విస్తరింపబడి ఉంది. అలాగే మంచిర్యాల జిల్లా తూర్పు ప్రాంతం అంతయు పేద వర్గాల కల్పతరు అయిన నల్ల బంగారు గనులు విరివిగా ఉన్నాయి. తాడిత పీడిత పేద వర్గాలైన కార్మికులు ఈ గనులనే వేలాది మందిగా జీవితాలను కొనసాగిస్తున్నారు. అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ శతాబ్దాల కాలం నుండి కార్మిక వర్గ హక్కుల సౌకర్యాల కోసం అహర్నిశలు కృషి చేస్తుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బెల్లంపల్లి చౌరస్తా హోటల్ నార్తిన్లో ఈరోజు పరికిపండ్ల నరహరి రచించిన ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణ మరియు అభినందన కార్యక్రమాలను నిర్వహించారు. బీసీ సంఘాలు జన అధికార సమితి ఆధ్వర్యంలో ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని ఆవిష్కరించిన రచయిత పరికిపండ్ల నరహరి ఐఏఎస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ మండల్ కమిషన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తరువాత దేశంలో రాష్ట్రంలో బీసీలకు సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించిన రిజర్వేషన్లు అవకాశాలను బీసీలు భవిష్యత్తులో సాధించుకోవాల్సిన హక్కులను జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లను గురించి సవివరంగా తెలియజేస్తూ ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని రచించడం జరిగిందని ఇదివరకే ఆవిష్కరించినప్పటికీ ఈరోజు ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ పుస్తకంలో బీసీల భవిష్యత్తు కాలంలో హక్కుల సాధన కోసం చేయాల్సిన పోరాటాలను పొందాల్సిన అవకాశాల గురించి తెలపడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యమ నాయకులు జన అధికార సమితి జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాస్, విజన్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్ కరస్పాండెంట్ భావన ఋషి, బీసీ ఐక్య సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నీలి శ్రీనివాస్ మరియు భావన ఋషి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నేను రాసినటువంటి పుస్తకం ఓబీసీల పోరుబాట, దాని పునః ఆవిష్కరణ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. నేను మంచిర్యాల జిల్లా, మంచిర్యాల ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వివిధ సామాజిక వర్గాల నాయకులు, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో
ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఓబీసీ వర్గాలు అంటే బీసీ వర్గాలు, దీంట్లో ఓబీసీలు ఎందుకన్నామంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నార్త్ ఇండియాలో దీన్ని ఓబీసీలు అంటారు, ఇక్కడ మనం బీసీలు అంటాం. అటు ఉత్తర భారతదేశంలో ఇటు దక్షిణ భారతదేశంలో ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతూ ఉంది. బీసీలందరూ 1989-90 తర్వాత వచ్చినటువంటి మండల్ కమిషన్ తర్వాత సుమారు 35 సంవత్సరాలు గడిచిన తరువాత ఈరోజు అసలు 35 సంవత్సరాలలో తమకు ఉద్యోగావకాశాల, విద్యావకాశాల, సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలు ఎంతవరకు పొందినాము, ఇంకా ఏమి పొందాల్సినవి ఉన్నవి అనే విషయాల మీద చాలా పెద్ద ఎత్తున ఓబీసీ బీసీ యువత, బీసీలు బాగా చర్చిస్తున్నారు. సో వాటన్నిటిని పొందుపరచి రాబోయే సమయంలో బీసీలు ఎలాంటి ఉద్యమాలు చేయాలి, ఏ విషయాల మీద ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని ఏ విషయాల మీద తమ హక్కుల కోసం పోరాడాలి, ఐకమత్యం కావాలి అనే విషయాలన్నిటినీ పేర్కొని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. గౌరవనీయులు పరిపాలన నరహరి గారు ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్యప్రదేశ్ గారు ఓబీసీ పోరుబాట పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ యొక్క పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని మన మంచిర్యాల జిల్లాలో అన్ని కులాల సంఘాల ఆధ్వర్యంలో, ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం వారు క్లుప్తంగా ఆ బుక్లో వివరించడం జరిగింది. బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు బీసీలు ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్యా, ఉపాధి అవకాశాల్లో వెనుకబడి ఉన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్ లేని కారణంగా వారు వెనుకబడిపోతున్నారు. వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని మొదటి నుంచి కాకా కాలేకర్ కమిషన్ నుంచి నేటి వరకు అన్యాయానికి గురవుతున్నారు. రానున్న రోజులలో స్థానిక ఎలక్షన్లో కావచ్చు, తర్వాత చట్టసభల్లో కావచ్చు, రిజర్వేషన్ పొందే విధంగా అన్ని అంశాలను దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ బుక్ను ప్రతి ఒక్క బీసీ నాయకులు, ప్రజలు చదివి వారు ఇంకో 10 మందిని చైతన్యం చేసి రేపు రాబోయే రోజుల్లో రాజకీయ చైతన్య దిశగా కులాలేతర ఐక్యతతోని రాజకీయ చైతన్య దిశగా వెళ్ళాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లాలో నిర్వహించడం జరిగింది. దీన్ని పెద్ద సంఖ్యలో ఇచ్చేసినటువంటి బీసీలందరూ కూడా నమస్కరిస్తూ జై బీసీ. తెలంగాణ రాష్ట్రంలోనే లక్షట్పేట్ పాఠశాల మరియు కళాశాల పేరు నిలిపేలా అందరూ సహకరించాలని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం లక్షట్పేట పట్టణంలో నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల, పాఠశాల భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాల, కళాశాలలో అన్ని రకాల మౌలిక వసతులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కళాశాల, పాఠశాలలో లైబ్రరీ, ల్యాబ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు మంచి ఉపాధ్యాయ బోధనతో తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు. కళాశాల, పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. 10 రోజులలో పాఠశాల మరియు కళాశాలలో 1000 మంది విద్యార్థులకు సంఖ్యకు పెంచి పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో రోల్ మోడల్గా తీర్చిదిద్ది పేరు వచ్చేలా అందరూ సహకరించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్యంపైన ఎక్కువ అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ ఒక్క సంవత్సరం మాత్రం పిల్లల తల్లిదండ్రులు, అధికారులు, పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు సహకరించాలని, నాపై నమ్మకం ఉంచి పాఠశాల, కళాశాలకు అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. భారతదేశంలో నిర్వహిస్తున్న అనేక ప్రవేశ పరీక్షలకు ఐఐటి, నీట్, ఇంజనీరింగ్, లా ప్రవేశ పరీక్షలలో విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్లు, 10వ తరగతి నుండే సబ్జెక్టులలో ప్రావీణ్యం పొందిన ఉపాధ్యాయులచే విద్యార్థులకు శిక్షణ ఇప్పించేలా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వం తరపున కల్పిస్తున్నాం కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో చదివే విధంగా సహకరించి సంఖ్యను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు కళాశాల, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గడిచిన 10 రోజుల కింద 12వ తారీఖు అని డేట్ చెప్పి ఓపెన్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూలు, అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, ఈ 2 అనుకున్న సమయానికి పూర్తి చేసి అడ్మిషన్ల కన్నా ముందు చేస్తానని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరిని ఆదరం
చేసుకున్నాం. దానికన్నా ఎక్కువ గడిచిన 2 months నుంచి సమ్మర్ వెకేషన్లు అయినా కూడా వీళ్ళందరూ ప్రిన్సిపాల్ మన డిఐయు అంజయ్ లేకపోతే లక్ష్మణరావు ప్రిన్సిపాల్ గారు కానీ లేకపోతే వేణుగోపాల్ హెడ్ మాస్టర్ కానీ యాక్చువల్గా డిఓ ఉండాల్సిన డిఓ ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని హైదరాబాద్ అయితే వీళ్ళందరూ మహిళా సోదరిమణుల టీచర్లు అందరూ ప్రతి ఒక్కరు గడిచిన 2 నెలలు సమ్మర్ అని వెకేషన్ చూడకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది అని చేసుకేసి ఒక చర్చ చేసి డిస్కస్ చేసి ఒక కుటుంబం అనుకొని ఒక అందరం కలిసి చేసుకుంటుంది. నేను కూడా ఎమ్మెల్యే అని మర్చిపోయి అందరూ వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు లెక్కన చేసి అందరం కలిసి చేద్దాం, దీన్ని రాష్ట్రానికి ఒక మోడల్ నిలబెడదాం అనే ఒక ఆలోచనతో చేసి దానికి అందరు సహకరించాలి. వాళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రతి క్లాస్ రూమ్కి ఏ క్లాస్కి అయితే టీచర్ ఉంటుందో ఆ టీచర్ బాధ్యత మొత్తం వల్ల గోడలు కానీ పెయింట్లు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టేబుల్ కానీ చైర్లు కానీ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ పిల్లలు ఏమన్నా గోడకు రాయకుండా గోడకు మట్టి చేతితో రాయకుండా అన్నీ చూసుకుంటే వాళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇట్లా ప్రతి క్లాస్ రూమ్కి కూడా అదేవిధంగా లైబ్రరీకి వేరే ఎవరికాలు పెట్టుకున్నారు. కామన్ ఏరియాస్కు హెడ్ మాస్టర్ వైస్ హెడ్ మాస్టర్ అట్లా కామన్ ఏరియాస్ స్టేర్ కేసులు వాష్రూమ్స్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఎక్కడెక్కడ ఇంకా లైబ్రరీ దీనికి సంబంధించిన ల్యాబ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ వచ్చేది అది 10th జూలై వరకు ఇస్తాను, అది కూడా వస్తాను అది కూడా వచ్చిన తర్వాత దాన్ని కూడా ఎక్కడెక్కడైతే ల్యాబులలో కానీ ఏసీ అవసరం అన్నీ చేస్తాం. ఎక్కడెక్కడ ఏసీ అవసరం అక్కడ ఏసీ చేస్తాం, రూమ్ అన్నా ఏసీ చేస్తాం, లేవు సందేహం లేదు. ఈ రెండోది మొన్న మాట్లాడేటప్పుడు చెప్పిన ఈరోజు చెప్తాను అంటే ఆదినం కాకుండా తెల్లారి చెప్పాను. దసరా లోపల అన్ని క్లాస్ రూమ్లు డిజిటల్ చేసేస్తాం, అన్ని క్లాస్ రూమ్ డిజిటల్ కొట్టేస్తాం. డిజిటల్ బోర్డ్స్తో పాటు సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాం. ప్లస్ వాళ్ళు కూడా బాధ్యత తీసుకున్నప్పుడు నా బాధ్యత కూడా నేను చేయాల్సి చేస్తున్నాను. దీంతోపాటు ఇవాళ తల్లిదండ్రులు కోరేది ఒక్కటే, పిల్లల తల్లిదండ్రులు కోరేది ఒక్కటే. గడిచిన 10 రోజులలో కాలేజీలో దాదాపు 250 అడ్మిషన్లు వచ్చాయి. స్కూల్లో కూడా స్కూల్లో 60 వచ్చినాయి. ఖచ్చితంగా మా టార్గెట్ ఏంటంటే ఈ అడ్మిషన్లు అంటే జూన్ 30 లోపల ఈ అడ్మిషన్లు 1000కి పోవాలని, రెండిట్లో కలిపి 1000 దాటాలి, 2 కలిపి 1000 దాటాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. దానికి మా అందరి సోదరులు అనుకొని సోదరి మళ్ళీ అందరం కలిసి కుటుంబం లెక్క ఇవ్వాలి. మీకు అందరికీ మాటిస్తున్నాను నేను, మీ పిల్లల్ని ఇక్కడ తీసుకురండి, జాయిన్ చేయండి. ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీ కన్నా కానీ కార్పొరేట్ స్కూల్ కన్నా కానీ మంచి విద్య నాణ్యమైన విద్య అందించకపోతే బాధ్యత నాది. వాళ్ళందరం బాధ్యత నాదంటే వాళ్ళందరి మాటగా నేను చెప్తాను, అందరికీ పెద్ద మనిషిగా నేను మాటగా చెప్తాను. వాళ్ళందరూ బాధ్యత తీసుకున్నారు. మంచి విద్యను అందించే బాధ్యత మాది. రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కాలేజీలలో కూడా అసలు కార్పొరేట్ లెవెల్ అంటే సాటిలైట్ విధంగా విద్య చెప్తారనేది ఒకటి నేను కూడా పూజ ఇంజనీర్స్ అది కూడా నేను ఛాలెంజ్ తీసుకొని చెప్తున్నాను. దానికి వీళ్ళందరూ సహకరించి తప్పకుండా చెప్తాం. ఎందుకంటే వాళ్ళకన్నా నాణ్యమైన అధ్యాపకులు నాణ్యమైన అంటే వాళ్ళు చెడ్డలని చెప్తలేను. మంచిర్యాల పట్టణం లక్ష్మీనారాయణ మందిర్లో ఈరోజు మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మార్వాడి యువ మంచ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ వ్యాస్, అధ్యక్షుడు భరత్ లడ్డా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మార్వాడి యువ మంచ్ సంస్థలు సుమారుగా 850 ఉన్నాయని, ఇవన్నీ కూడా జూన్ 8 నుంచి 22వ తేదీలోగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఉన్నాయని, అందులో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణం లక్ష్మీనారాయణ మందిర్లో మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అన్నిటికంటే రక్తదానం మహా గొప్పదని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని, ఈ మహోన్నతమైన కార్యక్రమం వల్ల అత్యవసర పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలు కాపాడిన వారవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువ మంచ్ అధ్యక్షులు భరత్ లడ్డా, సెక్రటరీ ఆనంద్ జవహర్, ట్రెజరర్ అమిత్ కేడియా, బ్లడ్ డొనేషన్ కన్వీనర్ పవన్ తివారీ, ముఖేష్ రేణ్వా, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.
मारवाड़ी युवा मंच मंचिर्याल ब्रांच की ओर से ब्लड कैंप रखा गया है। यह प्रोग्राम ऑल ओवर इंडिया में 850 ब्रांचेस में होता है। जैसे 8 जून से लेकर 22 जून तक टाइम दिया गया था, इसमें हम आज 22 जून को यहाँ पे मंचिर्याल में ब्लड कैंप रखें। और मैं सबसे यही रिक्वेस्ट करता हूँ कि जहाँ भी ब्लड कैंप होता है सब ब्लड डोनेट करें। ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మార్వాడి యువ మంచ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ లక్ష్మీనారాయణ మందిర్లో ఆర్గనైజ్ చేసింది. ఆల్ ఓవర్ ఇండియాలో 850 బ్రాంచ్లు ఉన్నాయి మార్వాడి యువ మంచి. అయితే అందరూ ఒక డేట్ ఇచ్చారు, 8th జూన్ నుంచి 22 జూన్ వరకు. ఏ రోజైనా మనకు కన్వీనియంట్గా ఉన్నప్పుడు మనము ఈ క్యాంప్ చేసుకోవాలని. అయితే మంచిర్యాల బ్రాంచ్ ఈరోజు 22 జూన్ నాడు డిసైడ్ చేసింది. అందరితోటి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రక్తదానం ఎప్పుడైనా మనకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలి. దాంతో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. రక్తదాన్ మహాదాన్ అని మనం వింటాము, అది దానంలో అన్నిటికంటే శ్రేష్ఠ దానం రక్తదానం. కాబట్టి అందరూ రక్తదానం చేయాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మార్వాడి యువ మంచ్ ద్వారా రక్తదానం కార్యక్రమం చేయబడును. మార్వాడి యువ మంచ్ అంటేనే మానవ సేవ మాధవ సేవ. అందులోనే ముఖ్యంగా ఈ రక్తదానం అంటే చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. తో అందరికీ ఇది ఉపయోగం పడే ఎలిమెంట్ కదా. సో అందరు మనం మన కర్తవ్యం, ఏ క్యాంప్ అయినా మనకు ముందు వచ్చి మనం సహకరించాలి. అందరితోని అదే కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మేము చేశాము. ఇవాళ పౌరుల రక్షణ భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ నేర నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి అన్నారు. ఆదివారం తెల్లవారుజామున మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వి టెంపుల్ ఏరియాలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంను నిర్వహించి సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీలో అపరిచితులు, నేర చరిత్ర కలిగిన వారు ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానం వస్తే పోలీసులకు తెలియజేయాలని, యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలనీలో స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, వాహనదారులు లైసెన్సులు కలిగి ఉండి హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను, 4 త్రిచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మందమరి ఎస్ఐ రాజశేఖర్, అదనపు ఎస్ఐ శ్రీనివాస్, రామకృష్ణపూర్ అదనపు ఎస్ఐ లలిత, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రోజు మా పోలీస్ టీం అంతా కూడా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అందరు కొంచెం అవేర్నెస్ కూడా కల్పిద్దామని చెప్పి ఆలోచనతో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మెయిన్లీ మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు దాదాపు ఒక 27-30 వరకు బైకులు, 3 ఆటోలు, 4 ఆటోలు అన్నీ కూడా తేవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీ అన్నీ కూడా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు, బండి కాయిదాలతో పాటు, ఇన్సూరెన్స్ అన్నీ కూడా. ఏవైతే బండ్లు మనకు మొత్తానికి కాయిదాలు లేవు అవి ఉన్నట్టయితే అవి బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి కూడా అందరూ చెప్పేది ఏంటంటే, బయట చాలామంది బండి కాయిదాలు లేవు, ఒక 5,000కే ఇస్తాం బండి, ఏం కాదు, ఇంకా పట్టుకున్నప్పుడు చూద్దాంతి, చేసినప్పుడు చూద్దాంతి అని చెప్పి ఆశకుని కొంచెంమంది 5,000కే వస్తుంది కానీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమవుతుంది, 4 రోజుల తర్వాత ఇక్కడనో అక్కడనో ఆ దొంగను వాడు మోసం చేసేటోడు ఏదో రకంగా మిమ్మల్ని మభ్య పెట్టాలని ఆలోచనతో చేస్తూ ఉంటాడు. మీకు దయచేసి మీకు అర్థం కాకుండా మీకు తెలిసిన వాళ్ళని అడగండి. ఇట్లా అయ్యాక ఇట్లా వచ్చింది, ఇదేంది, మరి ఏంది, ఇదేనా, ఓకేనా కాదు, ఇంకా మీకు డౌట్ అనిపిస్తే మా పోలీస్ స్టేషన్ రండి. మాకు సార్ ఇది డౌట్ ఉన్నది కొంచెం రండి, మేము చెప్తాం, అది వాస్తవం కదా చెప్తాం. దయచేసి కానీ ఏది మాత్రం మీరు అనవసరంగా ఏది కూడా లింకులు మాత్రం ఫైల్స్, కొత్తగా వచ్చిన ఫైల్స్ కానీ లింకులు కానీ అట్లాంటివి మాత్రం ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు. ఏ సమాచారం అడిగినా కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు ఎవరు షేర్ చేయకండి. ఇది మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి. అందరు చెప్తున్నా, చాలా రకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పాలంటే చాలా టైం కదా చెప్తున్నా. మీ మెయిన్ ఇంపార్టెంట్ మీకు తెలిసినది ఉంటే రెస్పాన్స్ లేకుంటే ఏం లేకుండా మీరు హ్యాపీగా ఉంటారు. అనవసరంగా మీ పని మీరు చేసుకోవచ్చు. లేకపోతే మాత్రం ఫోన్ చూసుకుంటా కొట్టుకుంటా ఏదో చేసుకుంటా చేస్తే మాత్రం అయితే. ఇంకొకటి పిల్లలకు కూడా ఫోన్లు ఇస్తూ ఉన్నారు చాలామంది మైనర్స్కి, వాళ్ళ చేతిలో కూడా ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా అర్థం చేసుకోవచ్చు. పిల్లలకు ఫోన్లు ఎక్కువ ఇవ్వకండి. మళ్ళీ ఇప్పుడు వయసుకు వచ్చిన పిల్లలకు ఫోన్లు ఇచ్చినా కూడా మీకు తెలుసు అనర్థాలు ఏముంటాయి అనేది మీకు కూడా తెలుసు. కాబట్టి అందుకోసం పిల్లలు ఒక వయసుకు వచ్చిందంటే మనం చాలామంది పిల్లల్ని మనం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఎటు పోతున్నారు, ఎటు వస్తున్నారు, ఏం చేస్తున్నారు. చాలామంది చూస్తే ఇక్కడ అందరు సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారా, చాలామంది ఉన్నారా. ఎక్కువ మంది మాత్రం సింగరేణి ఎంప్లాయీస్ ఉంటారు. ఎందుకంటే పొద్దుగా లేస్తారు, వాళ్ళ పని వాళ్ళు పోతారు, ఇంటికి వెళ్ళి పనులు చేస్తారు. పిల్లల్ని ఎక్కువ మనం పట్టించుకోం. వాడు పోతాడు, కాలేజీ పోతుండు, స్కూల్ పోతుండు, అమ్మాయి అటు పోతుంది, ఇటు పోతుంది అనుకుంటాం. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, పిల్లల గురించి కూడా మీరు
టైం కేటాయించాలి. మీ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు, ఎడిపోతున్నారు, ఏం చదువుతున్నారు అనేది కూడా ఒకసారి మీరు గమనించవలసి వస్తుంది. ఎందుకంటే సమాజంలో మనం చూసినట్టయితే పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అవుతా ఉన్నారు అందరు. మనం అది చెప్పడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ ఇప్పుడు యాంటీ డ్రగ్స్ వ్యతిరేకంగా కూడా. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని సుబ్బరాంపల్లి గ్రామంలో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. గ్రామానికి చెందిన రాతపల్లి బూదమ్మ అనే వృద్ధురాలు వ్యవసాయ పనులు పూర్తి చేసుకొని తన ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యంలో అప్పటికే మాటు వేసి ఉన్న గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి వృద్ధురాలి మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం సీసీ కెమెరాల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమ్మమ్మ నీ మనవరాట నీ కొర దిగుతాను, నాకు దగ్గర కొడతాను అని చెప్పిన వాళ్ళు, అయ్యో నాకు ఇక్కడ ముసలు ఇంత మంచిగా వెళ్ళాడు, మరి ఇంకేమైంది ఎట్లయిందని ఆదరబాదరని నేను వచ్చింది. అమ్మమ్మ కుండలు కావాలి, ఇవి 100 రూపాయలు తీసుకో, మా భయాన్ని ఇస్తాను, మాకు ఇంటికి అత్తవా అచ్చి కుండలు ఇచ్చావురా, మా అత్తవా బండి నీ లెక్క రాదు అని వాళ్ళు ఎత్తుకొని చూసిండు. 5-6 చూసిండు. 5-6 చూసి ఇక్కడ మూలైన ఆ బోర్ కాడ మూలైన ఇక అదేంటిదమ్మా అన్నాడు. ఇట్లా అన్ని వాళ్ళు ఇట్లా దింపిస్తాను. ఇక నేను మందు బత్తాలాగాను ఇద్దరు బండి మీద కుట్ర బండి. ఓ అమ్మ పోతాడు చూడమ్మ 3 తులాలు బంగారు కొడిసే గట్టి దానికి నాకేం పని. గుండ్లు పుచ్చలు తాడని 3 తులాలు. మా అత్త మంగరేష్పల్లికి వెళ్ళింది కుండల డబ్బుల కోసం అడగడానికి. అక్కడికి వెళ్ళినాక పలానా వ్యక్తులు ఇద్దరు బైక్ మీద వచ్చి పలానా అమ్మ కుమరోళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళింది, మాకు కుండలు కావాలని చెప్పారట. తిరిగి వాళ్ళకి మాకు కుండలు కావాలని చెప్పి అమ్మను మోసం చేసి తీసుకొచ్చిర్రు. డబ్బులు ఇస్తామని చెప్పి కుండల కోసం అని వచ్చి ఇక్కడికి మన సుబ్బరాంపల్లికి వచ్చే కాడ ఆపి కింద డబ్బులు పడ్డాయి చూడమ్మని చెప్పి బండి మీద వచ్చి ఇట్లా బంగారు తాడు 3 తులాల తాడు గుంజుకొని వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో 1:30-2 మధ్యలో ఇవ్వాలి. హిమోఫోలియా వ్యాధిగ్రస్తులకు ఈరోజు హిమోఫోలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ వారి ఆధ్వర్యంలో సిసిసి నర్సయ్య భవన్లో ఇంటర్ ఫౌండేషన్ సహకారంతో ఫ్రీ ఫ్యాక్టర్ కంపెనీ మరియు పర్సంటేజీ టెస్టులు 60 మందికి నిర్వహించి హిమోఫోలియా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సొసైటీ సెక్రటరీ డాక్టర్ ఎర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ చాలా మందికి హిమోఫోలియా వ్యాధిగ్రస్తులు డయాగ్నోస్ కావడం సరైన టైంలో తెలియక శరీర భాగాలైన కీలు మరియు జాయింట్లలో రక్తస్రావం జరిగి పట్టుత్వం కోల్పోయి చివరకు ప్రాణాల మీదికి వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. హిమోఫోలియాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మంచిర్యాల జిల్లాలో ఇదే మొదటిసారి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు బొజ్జాల మురళీకృష్ణ, ఈసీ సభ్యులు హరీష్, మహేష్, తిరుమల, నరేష్, క్రాంతి కుమార్ మరియు 60 మంది పేషెంట్లు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీగఢ్పూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. డప్పు చప్పులతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నేటితో ముగిసిన భారత కమ్యూనిస్టు పార్టీ 4వ మహాసభల ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మంచిర్యాల జిల్లాలో ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని ఆవిష్కరించిన రచయిత పరికిపండ్ల నరహరి ఐఏఎస్. పాల్గొన్న మంచిర్యాల జిల్లా బీసీ సంఘాల నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.